నెదర్లాండ్స్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. రైల్వే ట్రాక్ దాటుతూ మధ్యలో చిక్కుకుపోయింది ట్రక్. అప్పుడే సరిగ్గా రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ క్లోజ్ అయింది. వేగంగా వచ్చి ఆ రైలు ఢీకొట్టింది. తునకలైపోయింది ట్రక్. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. కాస్త దిగ్భ్రాంతి గొలిపే దృశ్యాలు ఇవి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. నెదర్లాండ్స్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఓ ట్రక్ దాటే సమయంలో సరిగ్గా అప్పుడే గేటు పడింది. గేటు పడ్డా కూడా ట్రక్ డ్రైవర్ వెనక్కి లేదా ముందుకి వెళ్ళనివ్వకుండా సరిగ్గా మధ్యలో అటు ఇటు తచ్చాడుతున్నాడు ట్రక్తో. సరిగ్గా అదే సమయంలో ఎడమ వైపు నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ట్రైన్ బలంగా ఢీకొట్టి రేగు పళ్ళను తీసుకెళ్తున్న బెర్రీస్ పళ్ళను తీసుకెళ్తున్న ఆ ట్రక్కుని తునకలు చేసింది. అదిగో అవి ఆ దృశ్యాలు, దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి మీరు చూస్తున్నవి. నెదర్లాండ్స్లో చోటు చేసుకుంది ఈ ఘోర రైలు ప్రమాదం. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. నెదర్లాండ్స్లో 30వ తారీఖున జరిగింది ఈ ఘటన. సీసీ ఫుటేజ్ చూడొచ్చు. 30 అక్టోబర్ 2025 సరిగ్గా 11 గంటల తర్వాత ఉదయం పూట ఈ ప్రమాదం జరిగింది. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు. ఓ భారీ ట్రక్ సరిగ్గా రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో అప్పుడే రైల్వే గేట్ పడింది. కానీ అదే సమయంలో వెనక్కి ముందుకి వెళ్ళలేక ట్రక్ డ్రైవరు ఆ లోడు ట్రక్ని సరిగ్గా వెనక్కి లేదా ముందుకు వెళ్ళే పరిస్థితి లేక సరిగ్గా ఆ సూపర్ ఫాస్ట్ రైలు, అది ప్యాసింజర్ రైలు మాత్రమే. అదిగో చూడండి, అప్పటికే ఒక కారు వెళ్ళిపోయింది. సరిగ్గా ట్రక్ వెళ్ళాల్సింది కానీ కాస్త ఎత్తుగా ఉంది. దాన్ని ఎక్కుతున్న క్రమంలో ఓవర్లోడ్ కారణంగా ఆ హైట్ని, సరిగ్గా రైల్వే లెవెల్ క్రాసింగ్ హైట్ అది, ఆ హైట్ని ఎక్కుతున్న క్రమంలో ఓవర్లోడ్ ట్రక్ అది, ఆ ట్రక్ అక్కడే సరిగ్గా ఆగిపోయింది. అదిగో అప్పుడే ట్రైన్ వచ్చే సమయంలో ఆ రైల్వే గేట్ పడుతుంది. దీంతో అటు ముందుకి లేదా వెనక్కి ఎటో ఒక వైపు వెళ్ళేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా డ్రైవర్ విచక్షణ ప్రకారం ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ముందుకి మళ్ళీ వెళ్తున్న క్రమంలో సరిగ్గా వెనకాలకి వచ్చి డౌన్లోకి వచ్చి మళ్ళీ ముందుకి అమాంతం వెళ్ళబోయాడు ఆ ట్రక్ డ్రైవర్. కానీ అప్పుడే సరిగ్గా చూడండి 11 గంటల 9 నిమిషాల కొన్ని సెకండ్ల తర్వాత సరిగ్గా ఆ సమయంలోనే ఆ ట్రక్ నేరుగా 11 తర్వాత కొన్ని నిమిషాలకి 8 నిమిషాలకి సంథింగ్ ఆ సమయంలో మీరు సీసీ ఫుటేజ్ క్లియర్గా చూస్తే సమయం తెలుస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ రైలు వచ్చి అమాంతం ఢీకొట్టింది. చూడండి, అటు వెనక్కి వెళ్ళినా బాగుండేది లేదా ముందుకి వెళ్దామని ప్రయత్నించాడు. బహుశా ఆ గేట్ పడ్డాక కూడా గేటు పడ్డ విషయం గమనించలేదా లేదా గేటును ఢీకొట్టి వెళ్దామనుకున్నాడు ఏంటో ఆ మొండి ధైర్యం తెలియదు. కానీ గేటు పడ్డట్టే పడి మళ్ళీ పైకి లేచింది. ట్రక్ డ్రైవరు ట్రక్ ముందుకు తీసుకురావడం చూసి గేట్ మళ్ళీ పైకి ఎత్తాడో ఏంటో. బహుశా గేట్ నుంచి తన క్లియరెన్స్ వచ్చిందని భావించాడేమో మరి ఆ ట్రక్ డ్రైవర్. కానీ అప్పటికే సమయం మించిపోయింది. అక్కడికే రావాల్సిన ట్రైన్ అమాంతం వచ్చి ట్రక్ను ఢీకొడితే ట్రక్ మొత్తం తునకలైంది, 2 ముక్కలైంది. ఒకసారి చూడండి. రైట్, ఇది డచ్ రైల్ మేనేజర్ ProRail విడుదల చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్. ట్రక్ ఒక క్రాసింగ్ పైకి దూసుకెళ్లడం, ఆపై అకస్మాత్తుగా బ్రేకులు వేసి రివర్స్ చేయడం, సరిగ్గా రోడ్డు ట్రాఫిక్ను తప్పించుకోవడానికి అదంతా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో లెవెల్ క్రాసింగ్ దగ్గర హై స్పీడ్ ప్యాసింజర్ రైల్ ఆ బెర్రీ పండ్లు పియర్ సామాన్తో వెళ్తున్న ట్రక్ను ఢీకొట్టి సరిగ్గా దాన్ని తునకలు చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారుతుంది. ఇది దిగ్భ్రాంతికి గురి చేసే వీడియో. దయచేసి వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తున్నాం, డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. మిమ్మల్ని ఇది దిగ్భ్రాంతికి గురి చేయొచ్చు. ఇది రైల్వే అధికారులు డ్రైవర్లను అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన వీడియో ఇది. సరిగ్గా ఉట్రెడ్జ్కు దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామం అది. మెటరెన్ అనే గ్రామం దగ్గర బ్రైడెస్ట్రాట్ అనే ప్రాంతంలో గురువారం ఉదయం 11:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా
ఆ సమయంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. 11 తర్వాత జరిగింది ఈ ఘటన. సరిగ్గా ఆ సమయంలో ట్రక్ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ట్రక్ అక్కడనే అటు ఇటుగా వెళ్తుంది. అకస్మాత్తుగా బ్రేకులు వేసి రివర్స్ చేయడం, తర్వాత ఆ ట్రాఫిక్ని తప్పించుకునేందుకు అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళడం, ఇదంతా కూడా ఒక నాటకీయంగా జరిగింది. చూడండి, సరిగ్గా ఆ టైంలో ఏ రకంగా డ్రైవర్ వ్యవహరించాలో కూడా ఈ వీడియో మనకు ఒక లెసన్గా చెప్తుంది. ఎందుకంటే డ్రైవర్ కరెక్ట్ విచక్షణ పాటించి వెనక్కి తీసుకుంటే బాగుండేది. బట్ అక్కడి నుంచి చూడండి, ముందు నుంచి ట్రాఫిక్ తప్పించుకోవడం, ముందు 2 కార్లు వస్తున్నాయి, లేదా ఆ గేట్ పడుతున్న క్రమంలో గేట్ను ఢీకొట్టి ముందుకెళ్దామా? ఒకసారి నేను చెప్పడం కాదు, మీరు ఏమంటున్నారో, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. చూడండి, ముందు కారు వెళ్ళిపోయింది, అటు నుంచి కొన్ని కార్లు వస్తున్నాయి, ఇటు నుంచి మళ్ళీ ట్రక్ వెళ్తుంది. ఇదంతా కూడా నాటకీయంగా ఉంది, ఒక డ్రామాటిక్గా ఉంది సరిగ్గా. కానీ ప్రమాదాలు అనేవి ఇలాగే జరుగుతుంటాయి. మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ చాలా దిగ్భ్రాంతికరంగా ఉంటుంది. అయ్యో ఇలా జరిగిందా, అప్పుడు కానీ అర్థం కాదు మనకు. నిజంగా యాక్సిడెంట్స్ అనేవి ఎంత ఘోరంగా ఉంటాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. డచ్ రైల్ మేనేజర్ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్లో ట్రక్ ఆ క్రాసింగ్ పైకి దూసుకెళ్లడం, ఆపై అకస్మాత్తుగా బ్రేకులు వేసి వెనక్కి తిప్పడం, ఆ రోడ్ ట్రాఫిక్ని తప్పించుకోవడానికి మళ్ళీ ఎరుపు తెలుపు ఆ బూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోయినాయి. దీంతో అది చిక్కుపోతుంది. అక్కడ సరిగ్గా ఆ బూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ అవి మూసుకుపోతాయి. దీంతో అది అక్కడే చిక్కుపోయింది. సరిగ్గా కొన్ని సెకండ్ల తర్వాత రైల్ దాన్ని బ్యారెల్ చేసి ట్రైలర్ను ముక్కలుగా చేసింది. ఒక్కసారి మనం చూడొచ్చు, అక్కడే ట్రక్ చిక్కిపోయినప్పుడు రైల్ దాన్ని ఢీకొట్టి ముక్కలు చేసింది. బేరీ పండ్లు, లోహపు ముక్కలు, ధూళి అన్నీ కూడా విసిరివేయబడుతున్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి, సీసీటీవీ కెమెరా దాకా కంప్లీట్గా అవన్నీ కూడా చిందరవందరగా విసిరివేయబడ్డాయి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి నేను గ్యాప్ ఇస్తాను, మీరే చూసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారుగా, అక్కడ బేర్రీ పండ్లు, లోహపు ముక్కలు, ఆ మట్టి, దుమ్ము, ధూళి అంతా సీసీ కెమెరాలపై పడింది. అంటే చూడండి ఎంత దారుణంగా, అంత అతివేగమైన హై స్పీడ్ ప్యాసింజర్ రైలు అది. సాధారణంగా యూరోప్ కంట్రీస్లో అలాగే మిగతా పాశ్చాత్య దేశాలు చాలా వేగంగా వెళ్తుంటాయి, హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి. సో ఆ మాదిరి అది కూడా అలాంటి ట్రైనే, సరిగ్గా హై స్పీడ్ ట్రైను. అంత వేగంగా వస్తూ దాన్ని తునకలు చేసింది. చూడండి, నిజంగా ఇక్కడ అన్ని దిశల్లో అవన్నీ కూడా విసిరివేయబడ్డాయి. ఇక్కడ గాయపడ్డ 5 వ్యక్తులు ట్రక్కు లోపల ఉన్నారు. చూడండి, ఆ ట్రక్కు లోపల 5 ఉన్నారంట. అసలు ఎంత దారుణం అంటే 5 ఉన్నారు, వాళ్ళందరికీ కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఒక్కసారి ఆ ప్రమాదం చూసిన తర్వాత ఎవరైనా బతుకుతారా అంటే మీరేం చెప్తారు? నిజంగా చాలా దారుణంగా ఉంది కదా ఆ ప్రమాదం. కానీ అందులో 5 ఉన్నారు, 5గురికి చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి, చాలా సేఫ్గా బయటపడ్డారంట. వీళ్ళంతా కూడా మమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం లేదు, మేము బాగానే ఉన్నాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ట్రక్ నుంచి బయటపడ్డ వాళ్ళంతా కూడా. చూడండి ఎంత గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. ఒక్కసారి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనకు అర్థమవుతాయి. ఆ రైల్లో ఉన్న దాదాపు 200 మంది ప్రయాణికులకు కూడా ఎవరికి చిన్నపాటి దెబ్బ కూడా తగలేదు, చిన్నపాటి గీత కూడా పడలేదు ఒంటి మీద. సో అది ఆ రకంగా వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించి బస్సులో డెన్బాష్ స్టేషన్కి తరలించారు. ఆ రైలు మళ్ళీ ముందుకు వెళ్ళి కొంచెం ఆగిన తర్వాత ఆ స్టేషన్లో ఆగింది, అక్కడి నుంచి డెన్బాష్ స్టేషన్కు తరలించారు. ఇది సరిగ్గా ఇది ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్లోని మెటరెన్ అనే ప్రాంతంలో ఉట్రెజ్ దక్షిణంగా జరిగింది. ఉట్రెజ్ సిటీ అంటారు కదా, సో అక్కడికి దక్షిణంగా జరిగింది. సో ఆ రకంగా ఈ మొత్తం ఇదంతా కూడా 1 కిలోమీటర్ ట్రాక్ను పూర్తిగా తొలగించి భర్తీ చేయాల్సి వచ్చింది. ఆ మొత్తం డెబ్రీస్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్ మీద పడ్డ ట్రక్కు సంబంధించినటువంటి లోహాలు, శిథిలాలు, ఆ ముక్కలు అవన్నీ, పండ్లు, తర్వాత ఆ దుమ్ము, ధూళి అంతా క్లియర్ చేయడానికి దాదాపు 1 కిలోమీటర్ అంతా కూడా ట్రాక్ను పూర్తిగా తొలగించి మళ్ళీ మరమ్మతు చేశారంట. సో ఇవన్నీ కూడా ఈ మరమ్మతు పనులు ఒక 1 వీక్ అంతా అవుతుందని చెప్తున్నారు. సో ఉట్రెజ్ అలాగే డెన్బాష్ మధ్య రైలు సేవలు అయితే ప్రస్తుతం గందరగోళంగా ఉన్నాయి. ఇంటర్సిటీ రైలు అసలు లేవు. సో ఆ రకంగా అట్లాగే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి.
గెల్డర్మసెన్ అలాగే డెన్బాష్ మధ్య ఈ రైలు కొనసాగుతలేవని చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రయాణికులకు ఇంకో రూట్ ఉంది, ఆన్హెమ్ అంటారు. ఇవన్నీ కూడా యూరోపియన్ రూట్స్ మనకు. సరే, ఎందుకంటే అక్కడ స్టోరీ అక్కడ జరిగిందని చెప్తున్నా కానీ కొంతమంది నెదర్లాండ్స్లో ఉంటారు కాబట్టి ఆ ఊర్ల పేరు చెప్తున్నాను. సో ఆ రకంగా మళ్ళిస్తున్నారు ఆర్న్హెమ్ ద్వారా. సో ఆల్టర్నేటివ్ రూట్లు అయితే అక్కడ ప్రస్తుతం రైళ్లు లేవు కాబట్టి బస్సుల ద్వారా ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డ్రైవర్ సకాలంలో క్రాసింగ్ ఎందుకు క్లియర్ చేయలేకపోవడం దానిపై అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు. ఇంకా ఈ క్లిప్ మనకు అర్థమైందంటే ఎంత త్వరగా విషయాలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రో రైల్ ఘటన. అలాగే ప్రతి చోట ట్రక్ బస్సు డ్రైవర్కు ఇది ఒక లెసన్గా మారుతుంది. ఎస్, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఇదే విషయానికి వస్తున్నాను. ఈ వీడియో అనేది ఒక లెసన్ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ యూరప్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ మనం గుర్తుపెట్టుకోండి, రైల్వే క్రాసింగ్ దాటప్పుడు మన దగ్గర కూడా కొంతమంది దుస్సాహసాలు చేస్తుంటారు. మనం వీడియోలు చూస్తుంటాం సోషల్ మీడియాలో. అసలు ఎట్లా అంటే రెప్పపాట్లో తప్పించుకుంటారు, త్రుట్లో కొంతమంది కొట్టుకొని పోతారు. ఇంత దారుణంగా ఉంటాయి. ఎందుకు ఈ మొండి ధైర్యాలు, ఎందుకు ఈ పనికి మాలిన చేష్టలు అర్థం కాదు. సరిగ్గా ట్రైన్ వచ్చే టైంకి వాడు బైక్ పోయిపోతాడు, అక్కడే ఆగుతుంది, బైక్ ఇలా అంటాడు, కొట్టేసుకుని పోతే వీడు ఇటు పడిపోతాడు, బైక్ వెళ్ళిపోతుంది. లేదా కొన్ని వీడియోల్లో బైక్తో సహా మనిషి కొట్టుకుపోతాడు. చాలా మొండి ధైర్యాలు ఇట్లాంటివి చాలామంది. దయచేసి ఈ రైల్వే క్రాసింగ్స్ ఉన్న దగ్గర నుంచి ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక లెసన్గా భావించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి రైల్వే క్రాసింగ్ దాటప్పుడు. అవసరమైతే కొంపలు మునిగేదేంలో 5 నిమిషాలు అటైనా 5 నిమిషాలు ఇటైనా ఉండి సేఫ్గా వెళ్తే మీరు సేఫ్గా ఉంటారు, సురక్షితంగా మీ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదంటే మీ ఇంట్లో దుఃఖాన్ని నింపిన వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. అది చాహే ఓ ఇండియాలో అయినా కావచ్చు, లేదా నెదర్లాండ్స్ అయినా కావచ్చు. ఈ ఘటన మనకు ఆ లెసన్ గుణపాఠాన్ని నేర్పిస్తుంది. బస్సు కానీ, బైకులు కానీ, ఇతర వాహనాలు కానీ. మన దగ్గర కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. మధ్య రామాయంపేట దగ్గర చిన్నపిల్లలంతా చనిపోయారు కదా 4 years బ్యాక్. సో ఇవన్నీ కూడా ఒక లెసన్గా గుణపాఠంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనిపై డచ్ రైల్వే అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఘటన ఎలా జరిగింది, డ్రైవరు వ్యవహరించాల్సిన తీరు, అలాగే ఆ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, ఇవన్నీ కూడా మరొకసారి ఘటన ప్రూవ్ చేస్తుంది.